కర్నూలు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలోని ఫుట్బాల్ ఇండోర్ స్టేడియంలో టైక్వాండో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి రామాంజనేయులు పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా ఇండోర్ స్టేడియంలో టైక్వాండో పోటీలను కర్నూలు నగరంలోని బీఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వాసిరెడ్డి, బీఆర్కే ఫౌండేషన్ అధినేత బుల్లెద్దుల రామకృష్ణ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు తదితరులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులు, క్రీడా సంఘం ప్రతినిధులు గంగాధర్, ప్రసాద్, టైక్వాండో ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ నాగన్న తదితరులు పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా ఈరోజు అంతర్పాఠశాలల ఫుట్బాల్ పోటీలు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ వారి సహకారంతో నిర్వహిస్తున్నాం. ఈ నెల 23వ తేదీన మెగా రన్ ఉంటుంది. ఆ రన్నులో విజేతలకు కూడా 5,000, 3,000, 2,000 ప్రైజ్ మనీ ఉంటుంది. అది కాకుండా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు అరేంజ్ చేశాం. ఇప్పుడు విజేతలైనటువంటి వాళ్ళకి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్తో పాటు ప్రతిభా పత్రాలను అందజేస్తాం. రన్నులో పాల్గొన్న, ఇక్కడ పోటీలలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికంతా కూడా ఎస్ఎంబి ఫౌండేషన్ అధినేత డాక్టర్ షేక్ మహబూబ్ బాషా గారు స్పాన్సర్ చేస్తున్నారు. విజేతలకి బహుమతులు, అలాగే రన్ను కానీ, అడ్వర్టైజ్మెంట్ కానీ అన్నీ ఆయన్నే చూసుకుంటున్నారు. ఆయనకు కూడా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాకు అసోసియేషన్ వారు సహకరిస్తున్నందు వల్ల కన్సర్న్ ఇప్పుడు ఈరోజు ఫుట్బాల్ జరుగుతుంది, తర్వాత తైకొండో, తర్వాత స్కేటింగ్, ఇలాగా కొన్ని క్రీడాంశాలు జరిపి వాళ్ళని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా సెక్రటరీ ఫుట్బాల్ అసోసియేషన్ మాట్లాడతాడు. ఈ పోటీలను, క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇక్కడ అంతర్పాఠశాల ఫుట్బాల్ పోటీల్లో నిజంగా 10 జట్లు పాల్గొనడం విశేషంగా ఉంది. సో క్రీడాస్ఫూర్తిని నింపేందుకు ఈ పోటీలు నింపడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు క్రీడాస్ఫూర్తితో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అలాగే ఒలింపిక్ డే రోజున భారీ ర్యాలీలో అందరూ ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గంగాధర్. అదేవిధంగా మన ఒలింపిక్లో పాల్గొనడానికి ఈ పిల్లలకు, ఇప్పుడు పాల్గొనే పిల్లలకు వారికి అన్ని విషయాలపైన పట్టుత్వం, గ్రిప్పు తెలుస్తుంది. ఎలా పాల్గొనాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, వారి నైపుణ్యాన్ని, స్కిల్స్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున అందరికీ తెలియజేయడం అనేది. ఇక్కడ పాల్గొన్నటువంటి డాక్టర్ వాసిరెడ్డి సార్ గారికి, అదేవిధంగా సుందరరాజు సార్ గారికి, రామయ్య గారికి, అందరికీ కూడా వీళ్ళందరికీ నా అభినందనలు. వీళ్ళందరిలో ఓడిపోయినా కానీ గెలిచినా కానీ వీళ్ళు దీన్ని స్పోర్టివ్గా తీసుకొని రానున్న కాలంలో మన జిల్లాని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఈ ఒలింపిక్ క్రీడల్లో వీళ్ళు రిప్రజెంట్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చూస్తే గత ఒలింపిక్ పోటీలు, క్రీడలు 2020 టోక్యో, జపాన్లో జరిగింది. ఆ సందర్భంగా మన దేశం నుంచి సుమారు 122 మంది క్రీడాకారులు పాల్గొంటే 7 మెడలు సాధించగలిగినాము. అదేవిధంగా ఈసారి మనము ప్యారిస్లో ఈ ఒలింపిక్స్ క్రీడలు జరుపుకుంటున్నాము. ఇందులో మన భారతీయులు అంతా, మన భారతదేశానికి చెందిన క్రీడాకారులను బాగా మంచిగా పాల్గొని మన దేశానికి మంచి పథకాలు